హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మంచి జాబ్ ఓపెనింగ్స్తో అయితే వచ్చా. మన ఫ్లిప్కార్ట్ అండ్ జెప్టోలో చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. జాబ్ రిలేటెడ్ హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ఓన్లీ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే వస్తుంది. సో ఖచ్చితంగా ఫాలో అయ్యి వీడియోస్ అన్నీ చూసేయండి. వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ వీడియో వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ రాజమండ్రిలో ఉంది కదండి. సో అక్కడ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ హోల్సేల్లో జాబ్లు అయితే మనకి డిఈఓ అండ్ సూపర్వైజర్ జాబ్లు ఉంటాయండి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఈఓ జాబ్స్ అంటే ఏంటి, సూపర్వైజర్ జాబ్ అంటే ఏంటి అంటే. డిఈఓ అంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. అక్కడ జరిగే ప్రతి సిస్టమ్ వరకు మనకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద వెళ్తుంది. సో ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చేయాలంటే లైక్ మనకి అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ డిఈఓ అంటారు. సో మనకి అలొకేట్ చేసిన డిపార్ట్మెంట్ ప్రకారం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఇన్బౌండ్కి తీసుకున్నారనుకో, ఇన్బౌండ్లో డిఈఓ వర్క్ ఏముంటుందంటే లైక్ వచ్చిన వెహికల్ రిసీవ్ చేసుకొని మెటీరియల్ అన్లోడ్ చేయించాలి. తను వర్క్ చేయరు, తను వాళ్ళు ఇచ్చిన పేపర్స్ చెక్ చేసుకొని వర్క్ చేయించాలన్నమాట డిఈఓ అయితే. అండ్ సూపర్వైజర్ వర్క్ వచ్చేసి మనకి డిఈఓ పైన సూపర్వైజర్ అనే ఉంటారు. సో సూపర్వైజర్ కింద ఒక డిఈఓ, రిమైనింగ్ టీమ్ మెంబర్స్ ఉంటారు. సో టైం టు టైం ఆయన వర్క్ అయితే ఫినిష్ చేయించాలి రెస్పాన్సిబిలిటీ తీసుకొని. సూపర్వైజర్స్ పైన మనకి ఎగ్జిక్యూటివ్స్ లెవెల్ ఉంటుంది. సో డిఈఓకి వర్క్ అసైన్ చేసేలా సూపర్వైజర్ జాబ్ అయితే ఉంటుంది. అంత కష్టమేం కాదు, మనకి ఇచ్చిన టీంలో ఆన్ టైం వర్క్ చేపిస్తే వాళ్ళకి చాలు. టార్గెట్స్ అనేవి ఏమి ఉండవు, ఆన్ టైం వర్క్ కంప్లీట్ అయిపోవాలి. సో డిఈఓ అండ్ సూపర్వైజర్ జాబ్ అయితే ఇలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్ మీకు వర్క్ అలౌట్ చేస్తారు వాళ్ళు. సో అంత కష్టమేమైతే ఉండదు. బట్ మీరు ఒకసారి నియర్ రాజమండ్రి ఎవరైనా ఉంటే కంపల్సరీ మీకు వీడియో ఎండ్లో హెచ్ఆర్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక జాబ్ గురించి చూసేద్దాం. సో ఈ జాబ్లో వచ్చేసి మనకి స్విగ్గీ అండ్ జెప్టోలో అయితే ఉన్నాయి. సో చాలా మంచి పొజిషన్స్ అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి మనకి అసిస్టెంట్ మేనేజర్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఆర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పిక్కర్ అండ్ ప్యాకర్ అంటే మనం ఐటమ్స్ని స్టోర్ నుంచి పిక్ చేసుకొని ఒక సర్టన్ ఏరియాలో పెట్టాలి. సో ఇది మనకి పికింగ్ టార్గెట్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారం మనం రీచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ ఇన్ఛార్జ్, లైక్ మనకి షిఫ్ట్ ఇన్ఛార్జ్ అని కూడా అంటారు, టీమ్ లీడ్. సో దీని ప్రకారం ఎంటైర్ షిఫ్ట్ని మేనేజ్ చేసేలా షిఫ్ట్ ఇన్ఛార్జ్ పొజిషన్ అయితే ఉంటుంది. సో మీకు బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది పెద్ద పొజిషన్ కాబట్టి కంపల్సరీ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అండి. ఈ అసిస్టెంట్ మేనేజర్ అనేది కంప్లీట్ ఆపరేషన్ మేనేజర్ అండి. సో మనకి మేనేజర్ కింద అసిస్టెంట్ మేనేజర్ అయితే ఉంటారు. సో కంప్లీట్ ఆపరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. లైక్ మనకి డిఈఓలైనా, సూపర్వైజర్లైనా, ఎగ్జిక్యూటివ్లైనా, ఇన్ఛార్జ్లైనా అండర్ అసిస్టెంట్ మేనేజర్ కిందే ఉంటారు. సో కంప్లీట్ ఆపరేషన్ గురించి అయితే తెలిసి ఉండాలి. మీ క్వాలిఫికేషన్ కనీసం గ్రాడ్యుయేషన్ అయినా ఉండాలి కంపల్సరీ. లైక్ మనకి మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అండ్ షిఫ్ట్ ఇన్ఛార్జెస్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ కంపల్సరీ డిగ్రీ ఉండాలి. అండ్ పిక్కర్ అండ్ ప్యాకర్స్కి డిగ్రీ అవసరం లేదు, అండ్ 10th అండ్ +2 సరిపోతాయి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి కంపల్సరీ సిస్టమ్ వర్క్ వచ్చి ఉండాలి, అండ్ +2 సరిపోతుంది. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. మొత్తం మనకి ఏపీ అండ్ తెలంగాణలో చాలానే వేకెన్సీస్ ఉంటాయి. మీకు నియర్ బై ఉంటే మీరు కంపల్సరీ, మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది కదా. అండ్ మనకి మార్నింగ్ 10 AM నుంచి 5 PM లోపు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యండి. ముందు మీ రెజ్యూమ్ వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళు ఓకే అయిన తర్వాత కాల్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్